అలస్కా అంటే కొంతమంది వేరే దేశం అనుకుంటారు కానీ అలస్కా అమెరికాలో 50 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము. కాకపోతే అమెరికాలో 48 రాష్ట్రాల్లో ఒకదాన్ని ఒకటి కరుచుకొని ఉన్నాయి. కానీ ఈ అలస్కాకు పోవాలంటే మధ్యలో కెనడా దేశాన్ని దాటుకున్నా పోవాలా, లేకపోతే క్రూజ్ షిప్ లో కానీ ఏరోప్లెయిన్ లో అన్నా పోవాలా. అలస్కాలో చాలా ఫేమస్ గా వేల్ వాచింగ్ అని, పెద్ద పెద్ద తిమింగలాలు సముద్రంలో పల్టీలు కొట్టేది చూడ్డానికని, తర్వాత గ్లేషియర్స్ అని సుమారుగా 30,000 సంవత్సరాల నుంచి పడే స్నో అంతా కూడా ఐస్ గడ్డల కొండల మాదిరిగా ఏర్పడినాయి ఐస్ చూడ్డానికని. ఇదిగో ఇలాగా క్రూజ్ షిప్ లో వచ్చినప్పుడు ఎక్స్కర్షన్స్ అన్ని ముందే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే రేటు ఆల్మోస్ట్ డబల్ ఉంటది ఈడికొచ్చి చేసుకున్న దానికంటే. ఉదాహరణకి ఈరోజు ఆ మంచు కొండలు చూడ్డానికి, తరువాత సముద్రంలోకి పోయి తిమింగలాలని చూడ్డానికి ముందే కొనుక్కుంటే సుమారుగా $400 వరకు అవుతుంది. అదే మేమైతే $200కి 2 కలిపి కొన్నాము టూర్లు. అంటే సుమారుగా మనిషికి 16,000 రూపాయలు. ఒక 5-6 గంటల ట్రిప్ మొత్తము. మీరు ఇదిగో వయసులో ఉన్న మా పిల్లల మాదిరిగా కొండల్లో నీళ్ళల్లో పోయి దూకడానికి పోతారా? లేదు ఇదిగో మా వయసు వచ్చిన వాళ్ళ మాదిరిగా అమ్మో నేను నడవలేను పరిగెత్తలేను ఊరికనే బస్సులో పడవలో సల్లగా కూర్చొని తిమింగలాలు ఐసుగడ్డలు చూడడానికి నాతో వస్తారా? ఓటింగ్ ఎవరు ఎక్కువ దేనికేస్తే దానికి పోదాం వచ్చే వీడియోలో.